Let's go. Nami. Aur Nami de chai peste sale. హే హాయ్ గైస్, వెల్కమ్ టు తోట రాము టెక్ అఫీషియల్. ముందుగా మీరు డెమో చూశారు కదా, అలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఎలైట్ మోషన్ యాప్లో చూపిస్తాను. మీకు డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ ప్రీసెట్, సేక్ ఎఫెక్ట్ ప్రీసెట్, XML ఫైల్స్ అన్నీ అక్కడ ఇచ్చాను. అక్కడ మీకు ఏది ఇంపోర్ట్ అయితే అది చేసుకోండి. ముందైతే మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్ చూస్తే మీకు ఇలా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లిరిక్స్ ఇచ్చాను. ఈ లిరిక్స్ తర్వాత కరెక్ట్గా మీకు చూడండి, ఇక్కడ 2.23 మిల్లీ సెకండ్ల కావాలండి మనం ఫొటోస్ అనేది మనం అప్లై చేయాలన్నమాట, యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నుండి మనం యాడ్ చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు తీసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ తీసుకొని మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు నచ్చిన ఇమేజెస్ నేను కొన్ని యాడ్ చేస్తాను. యాడ్ చేయాలంటే చూడండి, ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఫిల్ కంపోజిషన్ ఏరియా మీద టచ్ చేసి ఇలా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేసేయండి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇలా ఫిల్ స్క్రీన్ చేసేసి కరెక్ట్గా 2 ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ మీకు వచ్చేసి మిగతా పార్ట్ని ఇలా కట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలా ఎండ్ వరకు కూడా అన్ని ఫొటోస్ యాడ్ చేశాక వీడియో అనేది నేను కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అన్ని ఫొటోస్ మనం యాడ్ చేశాక చూడండి, ఒకసారి పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మీకు 4 ఇమేజెస్ ఇచ్చాను. 4 ఇమేజెస్ కూడా డిఫరెంట్ ఎఫెక్ట్ అనేది నేను ఇక్కడ అప్లై చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనం ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కరెక్ట్గా ఎక్కడైతే ఫొటోస్ మనం యాడ్ చేశామో అక్కడ నుండి చూడండి, కరెక్ట్గా మనకి ఇక్కడ నుండి 2.23 మిల్లీ సెకండ్ల కాండి మనం ఫొటోస్ అనేది మనం ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూడండి, ఒక ఫోటో మీద ఇలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వచ్చేసి సింపుల్గా ఒక ఫోటో వదిలేసి ఇంకొక ఫోటోకి ఈ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. అది కూడా ఎక్కడి వరకు ఇవ్వాలనేది కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, యాజ్ టీజ్గా ఒక ఫోటో మీద ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. సింపుల్గా చూడండి, ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. చూడండి, సేమ్ యాజ్ టీజ్గా మీకు ఎక్కడ వరకు టైమింగ్ ఇవ్వాలనేది కూడా చూపిస్తాను. చూడండి, సేమ్ యాజ్ టీజ్గా ఒక ఫోటో వదిలేయండి, ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, పేస్ట్ చేసేయండి. చూడండి, మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోటో వదిలేసి ఒక ఫోటోకు మాత్రం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, నేను ఎక్కడైతే ఇస్తున్నానో అక్కడ వరకు మీరు సేమ్ ఫస్ట్ ఎఫెక్ట్ కూడా ఇవ్వండి. అది కూడా మీకు టైమింగ్ చెప్తానన్నాను కదా. చూడండి, ఈ ఫోటోకి ట్యాప్ చేయడం, ఎఫెక్ట్లోకి వెళ్ళడం, 3 డాట్స్ మీద క్లిక్ చేయడం, పేస్ట్ చేసేయడం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చామన్నమాట. ఓకే, చూడండి, ఇప్పుడు మనం పూర్తిగా బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసాక మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాం కదా, ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడ వరకు ఇచ్చాం, డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మనం ఫస్ట్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసామన్నమాట. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, మీకు ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ ఇవ్వాలనేది కూడా ఇక్కడ నేను చూపించాను నీకు. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ వదిలేసాము ఈ ఫోటోకి ఇలా డబల్ బీట్ మార్క్ ఎక్కడ ఉంటుందో అక్కడ వరకు మనం ఈ సెకండ్ ఎఫెక్ట్ అనేది వదిలేసిన ఫోటోలకు మాత్రం అప్లై చేయాలన్నమాట. చూడండి, సేమ్ యాజ్ టీజ్గా ఎక్కడ వదిలేసామో అక్కడ వరకు ఇలా డబల్ బీట్ మార్క్ దగ్గర వరకు ఇచ్చేయండి. నేను ఎలా ఇస్తున్నానో అలా చేసేయండి. సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంటుందో ఆ ఫోటోలకు మాత్రం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఓకే, సింపుల్గా అక్కడ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఈ ఫోటో మీద అలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం ఇచ్చేసాం. ఇక్కడ నుండి చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ
సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇచ్చాం కదా, ఈ సెకండ్ ఎఫెక్ట్ని మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళకుండా ఈ సెకండ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. ఈ సెకండ్ ఎఫెక్ట్ కూడా ఎక్కడి వరకు ఇవ్వాలి చూడండి, ఈ 2 ఫోటోలకు కూడా ఇవ్వాలన్నమాట. చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వరకు సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం కంప్లీట్ చేసాం. అయితే ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకసారి ఈ ఫోటో కూడా మనం సెకండ్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. చూడండి, ఓకే, ఇక్కడ వరకు సెకండ్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేసాం. మళ్ళీ ఇప్పుడు పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. సేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా అయిపోయాయి కదా, ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఈ ఫోటో మీద అలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసిన బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే డబల్ బీట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ ఈడొక డబల్ బీట్ మార్క్ ఇచ్చాం, ఇక్కడ ఒక డబల్ బీట్ మార్క్ ఇచ్చాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి మనం ఏం చేస్తామంటే ఈ ఫోటో మీద అలా ట్యాప్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళండి, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేసేయండి. మళ్ళీ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ 2 ఫోటోలు వదిలేసేయండి. 2 ఫోటోలు వదిలేసి మళ్ళీ థర్డ్ ఎఫెక్ట్ అనేది 2 ఫోటోలు వదిలేసి ఒక ఫోటోకు మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, సింపుల్గా మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఇక్కడ మళ్ళీ 2 ఫోటోలు వదిలేసి ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా ఈ 2 ఫోటోలు వదిలేసి మళ్ళీ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ సేక్ ఎఫెక్ట్లోకి వెళ్దాం. ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా మనకి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ అనమాట, ఫోర్త్ ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు 2 ఎఫెక్ట్లు కూడా అయిపోయినాయి కదా, 3 ఎఫెక్ట్లు కూడా అయిపోయాయి కదా, ఇప్పుడు ఫోర్త్ ఎఫెక్ట్ అనమాట. చూడండి, ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సింపుల్గా కాపీ చేసేయండి. కాపీ చేశాక పూర్తిగా బ్యాక్ వెళ్ళేసి మనం ఎడిట్ చేసుకున్న బీట్ మార్క్లోకి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రం ఫోర్త్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలి. ఎక్కడైతే వదిలేసామో ఆ ఫోటోలకు మాత్రమే ఫోర్త్ ఎఫెక్ట్ అనేది మనం అప్లై చేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నుండి మనకి ఫోర్త్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎక్కడైతే 2 ఫోటోలు వదిలేసాం కదా, చూడండి ఇక్కడ మీకు ఇచ్చాను సింపుల్గా 4 ఎక్కడ, థర్డ్ ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా ఒకసారి మనం ఇలా పైకి స్క్రోల్ చేద్దాం. ఓకే, కిందికి స్క్రోల్ చేద్దాం. ఈ 2 ఫోటోలకి మనం ఫోర్త్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. చూడండి, ఇవ్వాలి అంటే ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే, సేమ్ యాజ్ టీజ్గా మళ్ళీ ఈ 2 ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ సేమ్ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. సేమ్ యాజ్ టీజ్గా ఎక్కడైతే 2 ఫోటోలు వదిలేసాం కదా, డబల్ బీట్ మార్క్ కానుండి అక్కడ నుండి ఈ ఫోర్త్ ఎఫెక్ట్ అనేది వదిలేసిన 2 ఫోటోలకు మాత్రమే మనం ఇవ్వాలి. చూడండి, లాస్ట్ చివరి ఫోటో అనమాట. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అన్ని ఎఫెక్ట్లు కూడా మనం ఎండ్ వరకు కూడా ఇచ్చేసాం. సింపుల్గా మీకు అర్థం కావాలని కూడా ఇక్కడ ఏ ఎఫెక్ట్ అనేది ఎక్కడెక్కడ ఇవ్వాలనేది కూడా మీకు ఇచ్చాను, గుర్తుపెట్టుకోండి. చూడండి, మీకు అర్థం కావాలని కూడా ఇలా ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో కూడా ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లిరిక్స్కి మనం ఎఫెక్ట్ అనేది ఇవ్వలేదు. చూడండి, ఇక్కడ లిరిక్స్కి ఇక్కడ నేను ఒక ఎఫెక్ట్ ఇచ్చాను. చూడండి, ఈ ఫోటో మీద ఇలా లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా కాపీ చేసేయండి. కాపీ చేశాక చూడండి, మళ్ళీ నెక్స్ట్ లిరిక్ మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేసేయండి. సేమ్ ఇలా ఎక్కడ వరకు అయితే లిరిక్స్ ఉన్నాయో సేమ్ యాజ్ టీజ్గా ఇలా పేస్ట్ చేసేయండి. ఓకే, ఈ మూడింటికి కూడా మనం ఇచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ చూడండి, రైట్ సైడ్ కార్నర్లో షేర్ సింబల్ ఉంది కదా, షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సింపుల్గా ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటరాము.